స్వగృహ ప్రవేశం చేయండి. వైకాపా శ్రేణులకు తులసిరెడ్డి ఆహ్వానం. ముఖ్యమంత్రి జగన్ పనైపోయింది. కాంగ్రెస్ పార్టీలోకి స్వగృహ ప్రవేశం చేయండి అని వైకాపా శ్రేణులకు తులసిరెడ్డి పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజల్లో వైకాపా పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తి ఉంది. వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓటమి తథ్యం. ఓటమి ఫోబియా జగన్ను వెంటాడుతోంది. తిరుపతి సభలో జగన్ తన ఓటమిని ఒప్పుకున్నారు. వైకాపా మునిగిపోయే నావ. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం ప్రారంభమైంది అని తులసిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పని అయిపోయింది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైకాపా పార్టీ చిత్తుగా ఓడిపోవడం సత్యం. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రైతులు రగిలిపోతున్నారు, మహిళలు మండిపోతున్నారు, ఉద్యోగులు ఉడికిపోతున్నారు, నిరుద్యోగులు నిరాశతో ఉన్నారు, సర్పంచులు సలసలా కాగిపోతున్నారు, కాంట్రాక్టర్లు కసితో ఉన్నారు, మందుబాబులు మండిపోతున్నారు. జగన్ పాలనలో ఈ రాష్ట్రం అవినీతి ఆంధ్రప్రదేశ్ అయింది, అరాచక ఆంధ్రప్రదేశ్ అయింది, అప్పుల ఆంధ్రప్రదేశ్ అయింది. ఈ రాష్ట్రం మాఫియా రాజ్యమైంది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, ఈ విధంగా మాఫియా రాజ్యమైంది. ఈ రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్, జూదాంధ్రప్రదేశ్, డ్రగ్ ఆంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్, బూతుల ఆంధ్రప్రదేశ్గా తయారైంది. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సభలు కలకలలాడేవి. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సభలు విలవిలాబోతున్నాయి. ఇటీవల జరిగిన సర్వేలో 25 మంది మంత్రుల్లో 20 మంది ఓడిపోతారని సర్వే రిపోర్ట్ రావడం జరిగింది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో ఆయన ఓటమిని అంగీకరించాడు. దిగిపోవాల్సి వస్తే సంతోషంగా దిగిపోతానని తిరుపతిలో ఆయన చెప్పడం జరిగింది. అంటే ఓటమి ఫోబియా జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతా ఉంది.